మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి గురు బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా అలాగే మేజర్గా మాసగ్రహాలు అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, అలాగే లాభంలో రాహు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ శని 3 రోజులు కూడా ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చాలా పట్టుదలతో, మంచి వెళ్ళిపోవడంతో, ఆత్మస్థైర్యంతో మీరు అనుకున్న పనిని సాధించడానికి కుజుడు ఏదైతే గత వారంలో కుజబుధుల యొక్క ఇది జరుగుతూ ఉంది. సో దాని నుంచి ఇప్పుడు బుధుడు బయటికి రావటం, కొంతవరకు మీ సిబ్లింగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళతో కొంచెం గొడవలు తగ్గటం, కమ్యూనికేషన్ ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటాయి సార్ట్ అవుట్ అవటం, షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం తలకాయ నొప్పులు తగ్గడం అది మీరు గమనించవచ్చు. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది చంద్రుని యొక్క ఓన్ హౌస్. అయితే అక్కడే మనకి రవి గురు బుధ చంద్రులు ఉన్నారు. ఇన్ జనరల్గా ఏంటంటే ఈ అర్ధాష్టమంలో ఉన్న రవి కావచ్చు, అలాగే ఈ చంద్రుడు గురుడు, సో మచ్ ఆఫ్ ఎమోషన్ అనేది మాత్రం మీకు ఎక్కువగా మంగళ బుధవారాల్లో చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అది డొమెస్టికల్ విషయాల రీత్యా కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, ఇంటికి సంబంధించి ఉన్న విషయాల్లో కూడా కావచ్చు. సో ముఖ్యంగా యు ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అండ్ డొమెస్టికల్ అఫైర్స్, ఇంటికి సంబంధించిన విషయాల మీద. సో కాబట్టి ఇక్కడ లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్, ఇంటికి అంటే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కంటే కొన్ని హోమ్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా, గృహపరమైన రెస్పాన్సిబిలిటీస్ రీత్యా మంగళ బుధవారంలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, దాని నుంచి ఒక ఎమోషన్ కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, కిడ్స్ విషయంలో కావచ్చు, సో 4th హౌస్ రిలేటెడ్ రీత్యా కొంచెం హర్రీబర్రీగా ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ మీకు చంద్రుని యొక్క సంచారం ఉందో డెఫినెట్గా కేతువు కూడా అక్కడే ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సంతానపరమైన విషయాల రీత్యా, కొంత కిడ్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల రీత్యా కొంచెం వీళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత తగ్గిన ఫీలింగ్ అనేది కనిపించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ క్రియేటివిటీకి సంబంధించి మీ క్రియేటివిటీ కొంచెం తగ్గే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ మనం షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. నీచ శుక్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నీచ శుక్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ 6th హౌస్లో ఉందో తప్పకుండా కలత్ర పరంగా, వివాహ జీవితం పరంగా, భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపారానికి సంబంధించి ఫైనాన్షియల్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో ఈ రాశి వాళ్ళకి శుక్రుడి నీచ సంచారం యోగించని కారణంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో, స్త్రీలతో వివాదాలు, వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. లక్ష్మీ అష్టోత్తరం చక్కగా శుక్రవారం పూట చేసుకోవటం, ప్రతినిత్యం హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం కూడా మంచిది.
అదేవిధంగా అర్ధాష్టమ రవి దోషం కూడా ఉంది కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఈ రాశి వాళ్ళు ఎంత చేసుకుంటే అంత మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే వీరికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, అలాగే దశమంలో రాహువు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ బుధవారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుడు, అక్కడే కుజుడి యొక్క మార్పు జరిగింది. గత వారం అంతా కుజ బుధులు కలిసి ఉన్నారు. సో కొన్ని కారణాల రీత్యా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ లాంటివి కావచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యాపారానికి తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ రీత్యా వచ్చే చిన్న రాంగ్ డెసిషన్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం రెడ్యూస్ అవ్వడం మనం గమనించవచ్చు. అయితే ర్యాష్ స్పెండింగ్ విషయంలో, ర్యాష్ స్పీచ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం వారం ప్రారంభం 2 రోజులు మంచిది. అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ బుధవారాలు. ఇక్కడ తృతీయంలో రవి ఉన్నారు. రవి తృతీయంలో చాలా బాగా యోగిస్తారు. వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఇన్ జనరల్గా ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత రవి ఇక్కడ యోగిస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. కాబట్టి పరాక్రమ స్థానంలో ఉన్న రవి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ధైర్య సాహసాలు ఇస్తారు. సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్ కూడా ఉండే ఆస్కారాలు మనకి మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ చతుర్థంలో కేతు యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అక్కడ మీరు పెట్టే ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావచ్చు, సో ప్రొఫెషన్ మీద మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కావచ్చు, మీ ఇన్నర్ పీస్ని సహజంగానే మీరు కోల్పోయే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో జనరల్గా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి ముఖ్యంగా గురువు గారి యొక్క సంచారం కూడా మరి ఉచ్చ స్థితిలో తృతీయ స్థానంలో జరుగుతూ ఉంది. ఒకటి షార్ట్ జర్నీస్లో హెల్త్ విషయంలోనూ, సిబ్లింగ్స్కి సంబంధించి ఎదురయ్యే విషయాల్లోనూ, కొలీగ్స్కి సంబంధించిన విషయంలో కొంచెం ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, నెగిటివ్గానా పాజిటివ్గానా అనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. అలాగే ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. వారాంతానికి చూస్తే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. యాక్చువల్గా అక్కడ చంద్రుడు పంచమ స్థానంలో ఉండడం, శుక్రుడు కూడా నీచ సంచారంలో ఉంటున్నారు. సో ఇది సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, మీరు పెట్టే పెట్టుబడులకి సంబంధించిన విషయాల్లో శుక్రుడు కొంచెం నీచలో ఉన్నాడు. కాబట్టి మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్సే ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి వీటి విషయాల్లో అన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే కుజుడు వాక్స్థానంలో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం మనకి మేజర్గా ద్వితీయ స్థానంలో జరుగుతుంది. కాబట్టి కుజుడికి సంబంధించి ధరణి గర్భ సంభూతం, కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం మంచిది. అలాగే చతుర్థంలో కేతు యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మానసిక ప్రశాంతతని కొంచెం తగ్గిస్తుంది. కాబట్టి ఫలాస పుష్ప శంకాసం, కేతున ఉగ్రశాంతి మంత్రం కూడా ఈ వారం చదువుకోవడం చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, అర్ధాష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అలాగే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా గత వారం అంతా కూడా కుజబుధుల యొక్క ఇతి నడిచింది రాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా ఫ్రెండ్స్తో కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్తో ఉన్న వాళ్ళతో కావచ్చు అయ్యే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేది దాని నుంచి కొంచెం ఇప్పుడే ఆ డిస్టర్బెన్స్ తగ్గటం మనం గమనించవచ్చు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా, షార్ట్ టెంపర్ రీత్యా కొంచెం జాగ్రత్త వహించడం ఈ రాశి వాళ్ళకి మంచిది. ఇక్కడ
వితౌట్ యువర్ అంటే మీ మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని లిటిగేషన్స్ కూడా మీ మీదకి వచ్చే ఆస్కారాలు అనవసరంగా ఇతరులు ఇది నా నా అసలు నా ప్రమేయం లేదు, అసలు నాకు సంబంధమే లేదు, కానీ నా మీద వచ్చి అరుస్తున్నాడు అనే విధంగా కొన్ని కొంత పవర్ స్ట్రగుల్ అనేది మీ యొక్క టీమ్ లీడర్స్తో కావచ్చు, లేకపోతే మీ డైలీ రొటీన్లో మీరు పనిచేసే వాళ్ళతో కావచ్చు, కొంత ఇలాంటి పవర్ స్ట్రగుల్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల లిటిల్ బిట్ షార్ట్ టెంపర్ అనేది. సో ఇక మంగళ బుధవారాలు చూస్తే చంద్రుడు ద్వితీయ స్థాన సంచారం. ద్వితీయంలో చంద్రుడు యాక్చువల్గా అది ఓన్ హౌస్, అక్కడే గురు భగవానుడు ఉన్నారు, అలాగే బుధుడు ఉన్నారు. ఇన్ జనరల్గా గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా బాగా యోగిస్తుంది. అలాగే రాశ్యాధిపతి బుధుడు కూడా ద్వితీయంలో ఉండడం చాలా మంచిది. సో ఫైనాన్షియల్ పరంగా ఆర్థికపరమైన విషయాల రీత్యా మెయిన్ ఫోకస్ చేస్తారు, మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు యాక్చువల్గా ఈ విషయాల గురించి. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు ఉండటం, అలాగే అక్కడే కేతువు కూడా ఉన్నారు. పరాక్రమ స్థానంలో చంద్రుడు బాగా యోగిస్తారు, పరాక్రమ స్థానంలో కేతువు కూడా బాగా యోగిస్తారు. బట్ హెడ్లెస్ డెసిషన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం గురు శుక్రవారాల్లో మంచిది. అలాగే వారాంతానికి చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఇక్కడ ఈ రాశికి మెయిన్ ఏంటంటే శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి యూ ఫీల్ సమ్ కంఫర్ట్, కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వటం, అలాగే ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత ఇచ్చే కానీ. సో కాకపోతే ఏంటంటే సో ఉన్న దానిలోనే తృప్తి పడతాం అనే విధంగా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే రాశిలో కుజుడి యొక్క సంచారం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ద్వితీయంలో రవున్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు. ఒక పక్క గురుడు ఉచ్చస్థితిలో ఉన్న అక్కడ గురుమోడు నడుస్తా ఫైనాన్షియల్గా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలి. కానీ గురుమోడిమి రవి అక్కడే ఉండటం వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ రీత్యా సమ్ ఫైనాన్షియల్ డ్రైనర్స్, ఆర్థిక పరంగా కొంచెం ఖర్చులు ఎక్సీడెడ్గా ఉండటం మనకు ఎక్కువ కనిపిస్తుంది. అంటే రవికి కుదిరితే కేజీంపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకొని నిత్యం చక్కగా జపాకుష్మ సంకాసం చదువుకోవటం, వాక్స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి చాలా మంచిది. కుజుడికి రవికి ఈ రెమెడీస్ చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఈ వారం ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశికి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు సంచారం ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ శని 3 రోజులు కూడా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా గత వారం కొంత టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది నెమ్మదిగా ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వారం నుంచి ప్రొఫెషనల్గా తీసుకునే డెసిషన్స్ ఏంటి, ప్రొఫెషన్ మీద కమిట్మెంట్ ఏంటి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఏంటి, ఇంకొంచెం వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడైతే మనకి ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ తగ్గుతుందో ఆ టైంలో మనం ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి వారం ప్రారంభం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల్లోనూ ప్రొఫెషనల్గా రెండు ఒకేసారి రీత్యా కొన్ని ఖర్చులు ఉండొచ్చు, కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. సో ఇలా ఆది సోమవారాల్లో కొంచెం స్ట్రెస్ నడుస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్, అక్కడే రవి ఉన్నారు, గురుడు ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నారు. అయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా వరకు కూడా కొంతవరకు రాశిలోనే ఉండటం, కొంత ఆప్టిమిజం, కొంత ఆశావాదం మీకు ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బుధుడు కానీ రవి కానీ ఇన్ జనరల్గా తలకాయ నొప్పిగానే ఉంటుంది రాశిలో. సో అంటే కొన్ని ఆలోచనలు ఆలోచించుకుంటూ ఫ్యామిలీ పరంగా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కొన్ని విషయాల రీత్యా మీకు వచ్చే సమ్ అనవసరమైన డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి మంగళ బుధవారాల్లో. అది ఎక్కువ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి, హెల్త్కి కావచ్చు, వీటి మీద మంగళ బుధవారాల్లో ఎక్కువ స్ట్రెయిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా అక్కడ కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. అక్కడ ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ రీత్యా కొంచెం ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవటం గురు శుక్రవారాల్లో మంచిది.
అలాగే టెన్షన్స్, యాంగ్జైటీస్ తగ్గించుకోవటం, హెల్త్కి సంబంధించి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇది గురు శుక్రవారాల్లో ఎక్కువ ఈ రాశి వాళ్ళు చేయాల్సిన పని. సో ఏదైనా ఒక పని గురించి ఎక్కువగా యాంగ్జైటీ అవ్వటం, ఒకటే ఆలోచించటం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వారందరికీ చూస్తే కనుక తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. సో తృతీయంలో జనరల్గా శుక్రుడు యోగిస్తాడు, చంద్రుడు కూడా యోగిస్తాడు. కాబట్టి వారాంతానికి కొన్ని విషయాలు కొంచెం సెటిల్ డౌన్ అవటం, కొంచెం విల్ పవర్ పెరగడం, కొంచెం పీస్ఫుల్గా ఉండటం, కొంచెం ఎవరితో గొడవ లేకుండా కామ్గా ప్రశాంతంగా మన పని మనం చేసుకుందాంలే అని ఒక స్టెబిలైజేషన్కి రావటం, ఇవన్నీ కూడా వారాంతానికి మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ రాశికి మెయిన్ ఏంటంటే కుజుడి 1000 స్థాన సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్గా ఉంది. కందులు 1 కేజీ ఒక రెడ్ క్లాత్ దానం చేయటం కావచ్చు. అలాగే ద్వితీయంలో కేతువుకి తప్పకుండా వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఫలాసపుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అష్టమంలో ఉన్న రాహుకి కూడా తప్పకుండా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్న శుక్రుడు ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నారు. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. సో ఈ వారం ప్రారంభం సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో మనకి ఫేవర్ కలిగించేవాడు కుజుడు. అద్భుతమైన గ్రహం, సింహరాశి వారికి మంచి యోగకారకుడు. అలాంటి యోగకారక గ్రహం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా ఒక లాభస్థానంలో సంచరించడం, చాలా వరకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అంటే అదృష్టం లేని అవకాశాలు, అదృష్టం లేని సమయాల్లో కూడా సో ఈ కుజుడి యొక్క సంచారం కొద్దో గొప్ప అతను ఎంతవరకు బెటర్ చేయగలడో, ఎంతవరకు ఉన్న దానిలో ప్రాఫిట్ తేగలడో, ఎంతవరకు మీ హెల్త్ని సాఫ్ చేయగలడో, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచగలడో, విల్ పవర్ అంతవరకు ఆయన కృషి చేస్తాడు. సో ఈ విధంగా ఆది సోమవారాలు స్టార్టింగ్ మాత్రం కుజుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఐసోలేటెడ్గా ఉండాల్సిన ఆవశ్యకత ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరంగా రీత్యా కావచ్చు, కుటుంబ పరంగా అనేకమైన ఖర్చులు ఒక 2-3 వేస్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా వచ్చే డబ్బులు, పోయే డబ్బులు, ఖర్చు అయ్యే డబ్బులు, సంపాదించే డబ్బులు, ఇట్లన్నింటినీ మేనేజ్ చేసుకోవటం ఇక్కడ ఈ వారం ఆగస్టు 2వ వారంలో చాలా మెయిన్ టాస్క్గా చెప్పబడుతూ ఉంది. 1000 స్థానాలు అన్ని గ్రహాలు రుణరోగ శత్రుస్థానం చూస్తాయి కాబట్టి కొన్ని కాన్ఫ్లిక్ట్స్, అలాగే కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ లాంటివి కొన్ని ఉండే ఆస్కారాలు, అంటే నిద్ర తక్కువగా ఉంటాం, మోర్ వర్క్ పెరగటం లాంటివి గమనించవచ్చు. గురు శుక్రవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం, సమ్ డిసాటిస్ఫాక్షన్ లేకపోతే మీ యొక్క అపీరెన్స్ మీద, మీ యొక్క హెల్త్ మీద కానీ, మీ యొక్క అపీరెన్స్ మీద కానీ మీకు ఏదో ఒక తెలియని నలత, సమ్ కొంచెం ఏదో నీరసంగా ఉంది అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మైండ్ని చురుగ్గా ఉంచుకోవడానికి, శరీరాన్ని సౌష్ఠవంగా ఉంచుకోవడానికి కొంచెం మీరు చురుగ్గా ఉండడానికి ట్రై చేయాలి. వారాంతానికి చూస్తే కనుక ఇక శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉంది. సో అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్రుడు జనరల్గా ద్వితీయ స్థానంలో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి, ఆర్థికపరమైన విషయాలకి బాగా యోగిస్తారు. లాభంలో ఉన్న కుజుడు, ద్వితీయంలో ఉన్న శుక్రుడు ఆర్థికంగా ఇబ్బంది రాకుండా అయితే చూసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టుదే కనుక ఏదైతే రవి యొక్క సంచారం, రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, దూర ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు, లేకపోతే వెళ్తే ఎంత అలసటగా ఉంటుందో అంత అలసటగా ఉండే ఆస్కారాలు, ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వడం చాలా మంచిది. దత్తాత్రేయుడి ఆరాధన, దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఈ 3 ఆచరిస్తే సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తున్న వేళ, సప్తమ రాహు నడుస్తున్న వేళ, ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు ఉన్న వేళ మీరు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ముందడుగులు వేసే ఆస్కారాలు ఉంటాయి.
కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహు, అలాగే వీళ్ళకి దశమంలో కుజుడు అటు ఇటుగా అంటే కొంచెం ఆయన న్యూట్రల్గా యోగిస్తూ ఉన్నారు. లాభంలో రవి, లాభంలో గురుడు, లాభంలో బుధుడు. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి 5 గ్రహాలకి అనుకూల చక్కగా ఉంది. 10, 11, 12, 1 చంద్రబలం చాలా బాగుంది ఈ వారం. 5 గ్రహాలపైనే ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నాయి. కన్యా రాశి వాళ్ళకి చాలా ఫటాఫట్ అలాగా కొన్ని టైం లైన్స్లో కంటిన్యూస్ వర్క్లో ఫుల్ బిజీ షెడ్యూల్లో నడిచే ఆస్కారాలు చాలా ఉన్నాయి. జాబులో ముఖ్యసూటత్వం ఓకే, కానీ అది కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొంచెం యోగించకపోవచ్చు. సో గొడవలు అంటే మీరు చేసే పని మీద ఎవడన్నా నడుస్తే మరి ఏందని అడుగుతాం కదా. సో అలాంటివి కూడా కొంచెం జాబ్ అట్మాస్ఫియర్లో మీ పని మీరు చేసుకోవడానికి కొంత ఎదుటి వాళ్ళతో కొంచెం గదమాయించో వాళ్ళ మీద కొంచెం మన ఫోర్స్గా మాట్లాడో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ప్రొఫెషన్ పరంగా. ఇక లాభస్థానంలో గురువు గారు ఉచ్చి నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి, అది చాలా మంచిది. అలాగే రవి యొక్క సంచారం కూడా లాభంలో ఉంది. అద్భుతంగా రాశ్యాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు. సో యూ సర్చ్ మోర్ ఫ్రెండ్స్, మోర్ నెట్వర్క్స్, మోర్ సర్కిల్స్. గ్రూప్ని, నెట్వర్క్స్ని, సర్కిల్స్ని మీరు ఎక్కువ అప్రోచ్ అవ్వడానికి, సెర్చ్ చేయడానికి చాలా బాగా మీరు ఇక్కడ కృషి చేసే ఆస్కారాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా మంగళ బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్గా అంటే కొంచెం గురుడు బుధుడు లాంటి గ్రహాలు కూడా మరి 2 కొంచెం శత్రు గ్రహాలు అలా కలిసి ఉంటాం. మీకు ఎక్కడైతే లాభం వస్తుందో, ఎక్కడైతే ప్రాఫిట్ వస్తుందో, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ అవుతుందో అది ఆర్గ్యుమెంట్ తప్పించి ఉపయోగం లేదనుకుంటారో అలాంటి సిచ్యువేషన్స్ని వదిలేసి మీ యొక్క పాత్లో ఉపయోగపడుతుంది అనుకున్న వేలో డిస్టర్బెన్స్ గాళ్ళని పక్కన పెట్టి మీ యొక్క పాజిటివ్ గాళ్ళని తీసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగా ఉపయోగకరం ఉండే ఆస్కారాలు ఈ వారం జరుగుతూ ఉంది. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మళ్ళీ ఈ రాశి వాళ్ళకి కొంతవరకు స్లీప్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, సరిగ్గా నిద్ర లేకపోవడం కావచ్చు, అనవసరమైన భయాలు, లేనిపోయిన అపోహలు లాంటివి కూడా కొన్నిసార్లు భూతద్దంలో చూడడం కొన్ని విషయాల్ని గురు శుక్రవారాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఓకే, ఇక్కడ చాలా వరకు ఒకళ్ళ పొజిషన్ ఖాళీ అవటం వల్ల, ఒకళ్ళ పొజిషన్ ఖాళీ అవటం వల్ల మీకు ఆ రోల్ రావటమో, ఒక పొజిషన్ ఖాళీ అవటం వల్ల మీకు కొంత జాబ్ రావటమో, సో ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇండికేషన్స్. వారాంతానికి చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు, అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. సో ఓకే, శుక్రుడు కూడా ఈ రాశికి, కన్యా రాశికి చాలా మంచి ప్లానెట్. కానీ ఆర్థిక పరంగా, ధనపరంగా కొన్ని లక్ అండ్ ఫార్చ్యూన్స్ కూడా చేద్దాకా వస్తాయి. కొన్ని ఆపర్చునిటీస్, ఫారెన్ ఆపర్చునిటీస్ కానీ, సో వాటిని నిలబెట్టుకునే విషయంలో కొంచెం కృషి చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రుడు కూడా మధ్యమంగానే రాశిలో యోగిస్తున్నాడు అందుకని. సో కాబట్టి ఈ వారం వీళ్ళకి 1000 స్థానంలో ఉన్న కేతు తప్పించి ఇంక ఏది పెద్ద ప్రాబ్లం లేదు. హాయిగా ఫలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రశాంతి మాత్రం చదువుకోవటం, గణపతికి గరికతో పూజ చేయటం నిత్యం, లేకపోతే చక్కగా మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం, ఇవి చేసుకుంటే నెగిటివ్గా ఉండే ఎక్స్పెన్సెస్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోతాయి. సో తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, అలాగే వ్యయంలో శుక్రుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో మెయిన్గా మనం చూస్తే కనుక శని యొక్క రెట్రోగ్రేషన్ 6th హౌస్లో స్టార్ట్ అయింది. కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, లోన్స్కి సంబంధించి ప్రాపర్టీస్ కొని లోన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన హెక్టిక్ స్ట్రెస్ అనేది వాటిని ఓవర్కమ్ అవడానికి ఇక్కడి నుంచి చాలా మీరు ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ శని లాంటి ప్లానెట్ డెఫినెట్గా 6th హౌస్లో బాగా యోగిస్తాడు, డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. కాబట్టి చాలా మొండిగా మీకు వచ్చే సమస్యల నుంచి, అది రుణ ఒత్తిడైనా, ఆరోగ్యపరమైనా, దేనికి సంబంధించి అయినా సరే ఎనీ ఇష్యూ, అది దాన్ని మీరు అధిగమించడానికి కొంచెం ఎక్కువ కృషి చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. సో ఇక్కడ
మంగళ బుధ గురు శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. ప్రొఫెషన్ వైజ్ చూస్తే కనుక దశమ స్థానంలో రవి యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది. బుధుడు కూడా ఈ వారం నుంచి చక్కగా ఇక్కడ దశమంలోకి వచ్చారు. గత వారంలో ఏదైతే ఫ్యామిలీ లైఫ్లో ఇక్కడ మామగారికి కోడలకి లేకపోతే ప్రవాసాన్ని చేసేటప్పుడు ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో గ్రోత్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ పని అవ్వకపోవటం గత వారం. సో అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. ఆది సోమవారంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో కానీ మొదటి 2 రోజులు కూడా అంత అనుకూలంగా లేదు. సో మంగళ బుధవారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్, అక్కడే రవ్వున్నాడు. గురుడు కూడా ఉన్నారు, బుధుడు కూడా ఉన్నారు. సో ప్రొఫెషనల్గా వేరియస్ వర్క్స్ మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్గా చంద్రుడు బాగా యోగిస్తారు, 10th రవి బాగా యోగిస్తారు. సేమ్ టైం బుధుడు కూడా 10th బాగా యోగించడం వల్ల ప్రొఫెషనల్ వైజ్ జాబ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేవాళ్ళు కానీ, నూతన ఉద్యోగాల గురించి చూసేవాళ్ళు కానీ ఆపర్చునిటీస్ చాలా వైడ్గా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్లో అబ్స్టెకల్స్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగానికి ఏదైనా పని చేయడానికి కొన్ని ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీ ఉద్యోగానికి ఆటంకాలు రావటం. అలాగే గురు శుక్రవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు లాభంలో యోగిస్తాడు, కేతు కూడా యోగిస్తాడు. కాబట్టి కేతు యొక్క సంచారం కూడా అద్భుతంగా లాభస్థానంలో ఎప్పటి నుంచో యోగిస్తూ ఉంది. కాబట్టి మీకు వచ్చే ప్రాఫిట్స్లో ఎటువంటి నష్టాలు రావు, కానీ ఏదో ఒక తెలియని భయం మాత్రం ఉంటుంది. ఇప్పుడు వారంతానికి చూస్తే కనుక మనస్పూర్వకమైన, ఇష్టపూర్వకమైన, అనవసరమైన ఖర్చులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొంచెం తీసుకునే నిర్ణయాలు కానీ కొంచెం టెన్షన్ వర్క్ అనేది మాత్రం మనకి వారాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం అంతా యోగించట్ల సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే కుజుడి యొక్క సంచారం తప్పించి మిగతా ప్లానెట్స్ అంత ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఏం లేవు. వారాంతంలో మాత్రం చంద్రుడు 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి దదిశంక తుషారాపం చంద్రనవగ్రహ శాంతి మంత్రం వారాంతంలో శుక్ర శనివారాల్లో చదువుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువుగారి యొక్క సంచారం చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా ఫారెన్కి వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు, అవకాశాల రీత్యా కావచ్చు, హయ్యర్ లెవెల్ స్కిల్స్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, మీ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, సంతానం అభివృద్ధిలోకి రావడం గురించి కావచ్చు, చాలా విషయాల్లో. సో అలాగే దశమంలో కేతు యొక్క సంచారం కూడా ఓకే. కేతు కేంద్రస్థానంలో నథింగ్ బ్యాడ్, బట్ ఏంటంటే బాగానే యోగిస్తాడు ఆయన. లాభస్థానంలో శుక్రుడు, బట్ ఈ శుక్రుడు యాక్చువల్గా నీచ సంచారంలో ఉన్నారు వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవితంలో కానీ, లైఫ్ పార్ట్నర్ రీత్యా కానీ. సో ఇక్కడ వచ్చే ప్రాఫిట్ రీత్యా మాత్రం అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్లో ఫలితాలు ఉండకపోవచ్చు, వ్యాపార రీత్యా అయినా దేని విషయంలో అయినా. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుందో, దిస్ ఈజ్ ద టైం. యాక్చువల్గా అంటే అష్టమ స్థానంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి గత వారం కుజబుధుల యొక్క యుతి జరిగింది. సో ఈ కుజబుధుల యొక్క యుతి ఇది కొంచెం ఇంపాక్ట్ యువర్ మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కావచ్చు, ఇన్లాస్తో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అండ్ హెల్త్ విషయాల్లో కావచ్చు. బట్ ఇవి గత వారం కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన ఈ వారం కొంచెం తగ్గుముఖం పడడం. బట్ ఎంతైనా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే రాశి అధిపతి అష్టమ స్థానంలో సంచారంలో ఉన్నారు. సో కాబట్టి జనరల్గా కుజుడు అష్టమ స్థాన సంచారం కట్స్ అంటే చిన్నగా పదునైన వస్తువుల విషయంలో కానీ, వాపులు విషయంలో కానీ, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్ విషయాల్లో కొంచెం నెమ్మదిగా ఉండటం అనేది మంచిది. ఆది సోమవారాల్లో. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది చంద్రుడి ఓన్ హౌస్, అక్కడే రవి ఉన్నాడు, అక్కడే బుధుడు ఉన్నాడు. యాక్చువల్గా గురుడు ఒకళ్ళు ఉంటే పర్వాలేదు, గురు మౌడే నడుస్తా, అక్కడ బుధుడు, రవి, చంద్రుడు ఏవి యోగించే ప్లానెట్లు కాదు. సో ఇవి ఈ వారం నుంచి స్ట్రెస్ ఇలా ఎక్కుతుంది మీదకి. నెమ్మదిగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, చాలా పని చూస్తే తక్కువ లేదు, కానీ మనకి ఆదాయం చూస్తే ఇది అన్నట్టు పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి, కొంచెం స్ట్రెయిన్ పెరుగుతూ ఉంటుంది, కొంచెం లాంగ్ జర్నీస్ ఉండొచ్చు. సో మంగళ బుధవారాల్లో హెక్టిక్ స్ట్రెస్ మీదకి ఎక్కే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
గురు శుక్రవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో కేతు యొక్క సంచారం కూడా నడుస్తాం. దశమంలో కేతు యొక్క సంచారం నడవటం యాక్చువల్గా ఓకే, జాబ్కి సంబంధించి ప్రొఫెషనల్గా సంబంధించి మీకు ఎలాంటి ఆలోచన ఉంటుంది, ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న జాబ్ పట్ల సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అనేది కీ పాయింట్ ఇక్కడ. సో వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రుడు లాభాలు వేశారు, శుక్రుడు కూడా ఓకే, కానీ పెద్ద అనుకున్నంత పెద్ద లాభాలు ఏమి అంత ఉండవు. సో కాబట్టి ఇక్కడ అష్టమ కుజదోషానికి కంపల్సరీ రాశ్యాధిపతి బాగుంటేనే మనం బాగుంటాం జనరల్గా. కాబట్టి సమ్ డిస్టర్బెన్స్డ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంది. మన పాత అలా ఉంది కాబట్టి కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే మంచిది. ధరణి గర్భ సంభూతం డైలీ చదువుకోవటం మంచిది చక్కగా. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ అంత చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత హెక్టిక్ స్ట్రెస్ నుంచి, అంత అనవసరమైన ఖర్చుల నుంచి, ఓవర్ స్ట్రెయిన్ నుంచి కూడా వీళ్ళు బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. సో అటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోవటం వృశ్చిక రాశికి చాలా మంచిది. ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, అష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ గత వారం కుజబుధుల యొక్క యుతి అక్కడే జరగటం, సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, జర్నీస్లో కావచ్చు, క్యాన్సిల్ అవటం కావచ్చు. సో అలాగే కుజబుధుల యొక్క యుతి వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కావచ్చు సప్తమ స్థానంలో. సో ఇలాంటివి కొంత ఈ గ్రావిటీ కొంచెం తగ్గటం ఈ వారం మనం గమనించవచ్చు. ఏదైనా ఆది సోమవారాల్లో కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. జనరల్గా అనుకోని మంకు పట్ల తెలియని కొన్ని విషయాల రీత్యా పక్కనోడు ఈడు ఎలా చేశాడు అని కొంచెం దగ్గర ఉన్న వాళ్ళ పట్ల కొంచెం గుర్రుగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హోస్ట్ చంద్రుడిది, కానీ అష్టమ స్థానంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, గురుడు ఉన్నారు, చంద్రుడు కూడా ఉంటున్నారు. సో మంగళ బుధవారాల్లో సో బంపీ రోడ్ లాగా, సో వర్షం పడ్డప్పుడు కొంచెం గుంతల్లో వెళ్తున్నట్టు ఎలా ఉంటుందో కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. కాబట్టి అబ్జర్వ్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి దాన్ని మనం గమనించుకుంటా తీసుకునే డెసిషన్స్ని జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల కావచ్చు, కొన్ని ఖర్చుల విషయాల్లో కావచ్చు, అన్నెసరీగా అయ్యే ఎక్స్పెండిచర్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే. సో కాబట్టి అన్నెసరీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాం. సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్, కొన్ని విషయాలు రీత్యా కొన్ని అర్థం కాకపోతే కొన్ని పరిస్థితులు మనకి ఎలా ఉంటాయో దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే చిన్నపాటి ఒక రకమైన మంగళ బుధవారాల్లో ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. కాబట్టి అబ్జర్వ్ ఎవ్రీ సిచ్యువేషన్. అలాగే గురు శుక్రవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే కేతువు కూడా ఉన్నారు. సో ఓకే, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫార్చ్యూన్ని, అదృష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో కాబట్టి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లోనూ, ఫారెన్ ట్రావెల్స్ విషయాల్లోనూ నమ్మి మోసపోకుండా ఉండటం మంచిది. ఎవడో ఏదో వీసా ఇప్పిస్తాడనో, లేకపోతే ఎవడో ఏదో ఆపర్చునిటీ ఇప్పిస్తాడనో ఇలాంటివి ఎక్కువగా. స్పిరిచువాలిటీని గ్రో చేసుకోవడానికి, మెడిటేషన్ పెంచుకోవడానికి, చక్కగా సాధన చేయడానికి చాలా మంచి టైం. అలాగే వారంతానికి చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు జనరల్గానే 10th హౌస్లో పెద్ద యోగిచ్చే ప్లానెట్ కాదు, ఇక్కడ పైగా నీచ శుక్రుడు అయ్యాడు. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో చిన్నపాటి ఏవో అనవసరమైన గొడవలు ఉంటాయి తప్పించి ప్రొఫెషనల్గా ఇక్కడ కొంచెం మనకి మూమెంట్ కూడా తక్కువే ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అంత అనుకూలతలో లేడు. కాబట్టి ప్రొఫెషనల్గా న్యూట్రల్ కంటే కొంచెం తక్కువ ఉంది. కాబట్టి యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ రవి యొక్క సంచారం 8th ఇది దోషం. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వండి. ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకొని. సో అలాగే ఇంకా కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ సప్తమ కుజుడికి ధరణి గర్భ సంభూతం చదువుకోవడం మంచిది. అష్టమ గురుదోషం ఉంది. సో అష్టమ గురుదోషం జనరల్గా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి రీసెర్చ్ వర్క్లో ఉండే వాళ్ళకిను అంటే ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. కానీ బట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్స్ అండ్ ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్. కాబట్టి దేవానాంచ రుచినంచ గురు నవగ్ర శాంతి మంత్రం కూడా చదువుకోండి. అష్టమ గురుడు జనరల్గా గురుబలం తగ్గినట్టు, కానీ ఉచ్చ స్థితిలో ఉన్న గురుడి వల్ల మనకి ఇబ్బందులు ఏమీ రావు. కానీ ఇక్కడ ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి. సో మకర రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయంలో శని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. అలాగే అర్ధాష్టమంలో కుజుడు యోగిస్తున్నారు. అలాగే సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత జనరల్గా మకర రాశి వారికి యోగిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, షష్టమంలో కుజుడు ఉండడం. మార్స్ ఈజ్ ద ఫైటర్ ప్లానెట్. 6th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు కూడా యోగిస్తాడు. సో డెఫినెట్లీ ఈ విల్ ఓవర్ ఆల్ డిబేట్స్, కాంపిటీషన్స్, కాంపిటీటర్స్, శత్రువులు కావచ్చు, లేకపోతే ఏదైనా జనరల్ రొటీన్లో వచ్చి మీకు ఇష్యూస్, ఎనీ ఇష్యూస్, ఆ ఇష్యూస్ని మీరు అధిగమించడానికి చాలా బాగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి వారం నుంచి ట్రాన్సిట్లో వచ్చిన కుజుడు చాలా బాగా యోగిస్తాడు. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా గురువు గారి యొక్క సంచారం న్యాచురల్ ట్రాన్సిట్ ఈజ్ ఇన్ యువర్ 7th house. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. కానీ గురుమోడవి నడవటం వల్ల కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, మంచివి అనుకున్నవి వాటి మీద మళ్ళీ మనకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం, వ్యాపారం డెవలప్ చేద్దాం అనుకోవటం, ఆ డెవలప్ చేద్దాం అనుకున్న టైంలోనే కొన్ని ఫైనాన్షియల్ కండిషన్స్ రీత్యా కొంచెం ఆగాల్సి రావటం, కొన్నిసార్లు మనకి ఎదుటి వ్యక్తుల యొక్క సహకారం తగ్గడం. సో ఇలాంటి పొజిషన్స్ మంగళ, బుధవారాల్లో కొంచెం మిక్స్డ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా అష్టమంలో కేతు ఉన్నాడు. కొంత అనవసరమైన భయాలు, మానసిక భయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా తీసుకునే డెసిషన్స్ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా బాండింగ్ పెంచుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన, ఐడియాలజీ అనేది ఉండటం మంచిది. వారాంతానికి మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ శుక్రుడు ఉన్నారు. వెరీ గుడ్ ప్లానెట్. యాక్చువల్గా శుక్రుడు, వీనస్ ఇస్ వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ మకర రాశి. బట్ ఇక్కడ భాగ్యస్థానంలో ఆయన నీచిలో ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిన ఫలితం అంతా ఇవ్వలేరు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంతాన పరంగా, ప్రొఫెషన్ పరంగా చాలా వరకు లైఫ్ గ్రోత్కి సంబంధించి కొంచెం శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవటం, ఇలాంటివి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ రిజల్ట్స్ మాత్రం కొంచెం లోగానే ఉంటాయి. సో ఈ మకర రాశి వాళ్ళకి మనం చూసినట్టే కనుక సప్తమంలో ఉన్న రవి బుద్ధుల వల్ల వ్యాపారంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్లో కానీ, లైఫ్ పార్ట్నర్, వైవాహిక జీవితంలో కానీ కొంచెం మనకి ఇబ్బందులు అనేవి కనిపించటం. సో కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫలాస పుష్ప శంకాసం చదువుకోవటం, కేజింపో ఉలవలు, రంగురంగుల వస్త్రం మంగళవారం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని చాలా మంచిది. కుంభరాశికి సంబంధించుద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి యోగిస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది ఈ వారం. యాక్చువల్గా పంచమంలో కుజుడు ఉన్నారు. జనరల్గా పంచమంలో కుజుడు అంతా యోగిచ్చే ప్లానెట్ కాదు. వాట్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, ట్రేడింగ్లో కానీ, జాబ్ అండ్ క్రియేటివిటీ, జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కానీ రావాల్సిన డబ్బులు ఆగటం వల్ల ఇన్వెస్ట్మెంట్ లేట్ అవటం. సో ఇక్కడ చాలా వరకు కూడా కొంత
ఆది సోమవారాల్లో తీసుకునే నిర్ణయాలు ప్రొఫెషన్గా కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ న్యూట్రలైజ్డ్గా ఉండటం మంచిది, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా ఉండడం మంచిది. మంగళ బుధవారాల్లో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు కూడా యోగిస్తాడు. కానీ డైలీ రొటీన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ వారం. సో ఇది అవ్వంగానే అది, అది అవ్వంగానే ఇది అవ్వంగానే అది, అన్ని లైన్లో ఉన్నాయి మనకి అన్నట్టు ఉంటాయి. బట్ యూ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ ఇష్యూస్. అది హెల్త్ కావచ్చు, డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీరు చక్కగా వాటిని ఓవర్కమ్ అవుతూనే ఉంటారు. అలాగే ఇక్కడ గురువు గారు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు షష్టమ స్థానాల్లో. కొన్ని లిటిగేషన్స్ సాల్వ్ చేసుకోవటం వల్ల ఆర్థిక పరంగా బలపడే ఆస్కారాలు ఉంటాయి. అలాగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే డైలీ రొటీన్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ 1, 2, 3, 4 ఈ వారం అంతా అబ్బా ఇది ఉంది, అది ఉంది, దాని తర్వాత అది ఉంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కటి ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో ఈ రాశి వాళ్ళకి కేతు ఉన్నాడు. అలాగే వ్యాపారానికి సంబంధించి తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వైవాహిక జీవితంలో లైఫ్ పార్ట్నర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఎవరికన్నా ఉండుంటే వాటిని హీల్ చేసుకోవడానికి, ప్యాచప్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. కానీ మీకు తెలిసిన వెరీ క్లోజ్ నియర్ అండ్ డియర్ దగ్గర కూడా వచ్చే అనవసరమైన అగాధాలని మీరు ఎక్కువగా పెంచుకోకుండా ఉండటం మంచిది. సో ఎందుకు అలా జరుగుతుంది అనేది నిశ్చితంగా పరిశీలించుకొని చక్కగా దానికి మధ్య మార్గంగా మళ్ళీ ఒక కంక్లూజన్కి వచ్చి చక్కగా మళ్ళీ ప్యాచప్ అవ్వటం. ఎనీ క్లోజ్ రిలేషన్స్, ఓన్లీ లైఫ్ పార్ట్నర్ అని కాదు, వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి మధ్యన వస్తే డిస్టెన్స్, ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా వాటిని మీరు ప్యాచప్ చేసుకోవాలి. అలాగే వారాంతానికి చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు. ఇన్ జనరల్గా వెరీ పవర్ఫుల్ ప్లానెట్ వీనస్. జనరల్గా శుక్రుడు మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించరు, కానీ శుక్రుడు యోగిస్తాడు. కానీ కొన్ని టెన్షన్స్, కొన్ని ఆరోగ్యపరమైన ఒత్తిళ్ళు ఇలాగా మనకి వారాంతంలో మాత్రం కొంత కనిపిస్తూ ఉన్నాయి. సేల్స్ అండ్ పర్చేసెస్, ప్రాపర్టీస్, ముఖ్యంగా వెహికల్స్ కానీ ప్రాపర్టీస్ సేల్స్ అండ్ పర్చేసెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో కాబట్టి ఈ రాశికి పంచమంలో కుజుడి యొక్క సంచారం, ధరణీ గర్భ సంభూతం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోండి. గురుబలం తగ్గింది, షష్టమ స్థానంలో ఉంది, ఉచ్చులో ఉన్నారు, ఇబ్బంది లేదు. కానీ దేవానాంచ ఋషీనాంచ చదువుకోండి. అనవసరమైన లిటిగేషన్స్ పెరగకుండా ఉంటాయి. దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోండి. వారాంతంలో చంద్రుడికి కూడా దశశంఖ తుషారాభం, చంద్రనవగ్ర శాంతి మంత్రం కూడా చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. మీనరాశికి సంబంధించుద్దాం. మీనరాశికి పంచమంలో గురుడు, షష్టమంలో కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. రాశ్యాధిపతి గురుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి పంచమంలో. ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే కేతు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు, ఇది కూడా చాలా మంచిది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు శుక్ర శని వారాంతంలో 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మాత్రం సమ్ డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఫ్రస్ట్రేషన్ని కలిగించే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. దీని విషయంలో జాగ్రత్త. మంగళ బుధవారాల్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్స్ ఇవి అంత అనుకూలించే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. చంద్రుడు పంచమంలో యోగించాడు, రవి బుధులు కూడా యోగించాడు. కాబట్టి ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత లాభం పొందుదాం అనుకున్నా కూడా డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది. సో క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్, క్రియేటివిటీ ఆఫ్ యువర్ వర్క్ విషయంలో కూడా గురుడు ఉచ్చలో ఉన్న గురుమోవడం వల్ల మీకు అంత రిజల్ట్స్ ఉండకపోవడం వల్ల సంతాన అభివృద్ధి, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్స్ తగ్గుతానే కనిపిస్తాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, సంతానానికి సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్గా నిర్ణయాలు తీసుకోండి. గురు శుక్రవారాల్లో చంద్రుడు 6th హౌస్లో ఉంటారు, కేతు కూడా 6th హౌస్లో ఉంటారు. కేతు 6th హౌస్లో చాలా మంచిది, చంద్రుడు కూడా యోగిస్తాడు, దానిలో నో డౌట్. సో కాబట్టి ఈ ఒత్తిడి అంతా అక్కడ పిల్లల వల్ల, సంతానం వల్ల, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొన్నిసార్లు కొన్ని స్ట్రకింగ్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. త్రూ ప్రాబ్లమ్స్ వీళ్ళ వల్ల ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా గురు శుక్రవారాల్లో మంచిది. వారాంతంలో చూస్తే చంద్రుడి 7వ స్థానం సంచారం. ఆల్రెడీ శుక్రుడు అక్కడ నీచులో ఉన్నాడు. శుక్రుడు జనరల్గానే మీన రాశి వాళ్ళకి అంత యోగించే ప్లానెట్ కాదు. సప్తమంలో అసలు యోగించడు. వ్యాపార పరంగా, అలాగే మ్యారిటల్ లైఫ్ పరంగా అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క శుక్రుడి యొక్క నీచు జరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు శుక్రుడు ఇక్కడ ఇవ్వడం మీకు.
సో కాబట్టి మెయిన్గా అర్ధాష్టమ కుజుడికి ధరణి గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది. రవి బుధులు పంచమంలో ఉన్నందుకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది ఈ వారం. సో శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల లైఫ్ పార్ట్నర్ మధ్య కానీ, బిజినెస్ పార్ట్నర్ మధ్య కానీ, కస్టమర్స్తో కానీ, క్లయింట్స్తో కానీ వచ్చే అనేకమైన ఇబ్బందులు కూడా తొలుగుతాయి. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం కూడా ఈ వారం చాలా మంచిది. మొత్తంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.